అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా తిరగబడ్ర సామి స్టారింగ్ రాజ్ అండ్ మాధవి మట్ను. ఇది ఇప్పుడు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 1 hour 15 minutes డ్యూరేషన్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు నేను సినిమాని ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ వరస్ట్ మూవీ. ఈ సినిమాలో ఒక సీన్ బాగుంది అని కానీ, ఒక క్యారెక్టర్ యాక్టింగ్ బాగుందని కానీ, స్టోరీ బాగుందని కానీ, ఈవెన్ 1 point కూడా బాగుంది అని చెప్పడానికి అయితే ఈ మూవీలో ఏమీ లేదు. సినిమా పేరు తిరగబడ్ర సామి అని పెట్టారు. నిజంగా రాజ్ తరుణ్ తీసే సినిమాలు చూస్తే జనాలంగా తిరగబడతారు. ఎందుకు నువ్వు సినిమాలు తీస్తున్నావు? ఇది ఎక్కడ టార్చర్ భయ్యా. నాకున్న సినిమా పిచ్చికి నేను ఆహా ఓపెన్ చేసి సినిమా పెట్టారు కదా అని చూస్తే 1 hour 15 minutes మూవీలో 4 పాటలు తీసేస్తే 1 hour 13 minutes. లాస్ట్ లో మన హీరో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పిల్లిగా ఉంటాడు. లాస్ట్ లో పుల్ అవుతాడు. అదొక దరిద్రపు పొట్టు సీను. అదొక 20 నిమిషాలు. ఆ 25-30 కూడా అవుట్డేటెడ్. సీరియల్ చూసినట్టు ఉంటుంది. పొద్దు సీరియల్ కంటే దారుణంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే 2 అరెస్ట్ ఉన్నాయి. అసలు ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్ అని ఒప్పుకున్నాడు. ఇలాంటి స్టోరీ రాయాలని డైరెక్టర్ కి ఎలా అనిపించింది? కమింగ్ టు ద స్టోరీ ఏంటంటే, మన హీరో తప్పిపోయిన వాళ్ళని ఇంటికి చేరుస్తూ ఉంటాడు. తప్పిపోయిన వాళ్ళని పోలీసులు కనిపెట్టలేరు. కానీ మన హీరోకి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుంది. కానీ అది మనకి చూపించరు. అది హీరోకి మాత్రమే తెలుస్తుంది. అసలు ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటని తెలియాలంటే ఈ సినిమాకి టైం దండగా. టైం కాదు, ఈ సినిమా చూసిన తర్వాత మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఆశ్చర్యం గారు. నేను ఒకటే చెప్పాలనుకున్నా, సినిమాలు తీయండి కానీ జనాల మీద రివెంజ్ తీసుకునే అంత సినిమాలు అయితే తీయద్దు ప్లీజ్. ఈ మూవీ చూసాక నాకు అసలు ఇంకా రాసిన సినిమాలు అయితే చూడబుద్ధి కావట్లేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాక్టర్ అంటూ యాక్టర్ సరిగ్గా చేయలేదండి. అందరూ ఓవర్ యాక్షన్. ఓ మై గాడ్. ఇక పృథ్వీరాజ్, ప్రగతి, గీతా సింగ్, రఘుబాబు వీళ్ళ కామెడీ ఉంటుంది. అది ఇంకా వరస్ట్ అండి బాబు. అసలు భరించిన వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ హెల్ అంటే తిరగబడ్ర స్వామి లూప్ లో చూడటం అది ఒకసారి చూసినా ఇట్ ఈస్ ఎ హెల్ అంటే. ఓకే, ఓవరాల్ గా ఆ ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 0.25 out of 5. నా ఛానల్ కి కొత్తగా వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. అండ్ మరిన్ని మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.